ప్రభుత్వ పనితీరుపై 6 నెలల్లోనే ఒక అభిప్రాయానికి రావటం సరైనది కాదని, ఒక ఏడాదైనా గడువు ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందని, ప్రజల సహకారం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. తాను మంత్రి పదవి కోసం ఎదురు చూడడం లేదని, రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు గొప్పదని వెల్లడించారు. మంత్రుల తొలగింపు అంశం వారి సామర్థ్యానికి సంబంధించి ఉంటుంది తప్పితే అవినీతి చేయడం వల్లే తొలగిస్తారనే దుష్ప్రచారం సరైనది కాదన్నారు. చంద్రబాబు నాయుడు ధనిక సీఎం అంటూ అమర్నాథ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ధనిక సీఎం కావచ్చేమో గానీ జగన్ లాగా దోపిడీలు చేసిన సీఎం కాదన్నారు. కొంచెం ఒక్కోసారి సర్దుబాటు ఉంటుంది. ఇప్పుడు వరకు 6 నెలలే అయింది. 6 నెలల్లోనే మీరు అన్నీ డిసైడ్ చేసేస్తున్నారు. 6 నెలలు ఇంకా సెటప్ అంతా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇంత టైం పెట్టింది. ఇప్పటి నుంచి అంత వ్యవస్థ గాడి. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు, చూడండి, నాకు 6 నెలలు పట్టింది ఇంకా గాడిలో పెట్టడానికి, ఇంకా 1-2 నెలలు పడుతుందని. సో మీరు ఎప్పుడు కూడా ఒక పార్టీ యొక్క పనితీరుని 1 ఇయర్ టైం ఇచ్చిన తర్వాత మీరు కంక్లూజన్కి వస్తే బాగుంటుంది. అంతవరకు మాకు ఒక వెసులుబాటు కల్పించాలి కదా. ధనిక అంటే ఎవరికైనా సరే ఆర్ పీరియడ్ ఆఫ్ టైం. ఈరోజు ధనిక దేశంగానే మన రాష్ట్రం కూడా తయారవుతుంది, దేశం కూడా తయారవుతుంది. మీరు కానీ దోపిడీ చేసే దేశంగా మాత్రం మనం తయారవట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగంటే దోపిడీ చేసేటువంటి ముఖ్యమంత్రి, అడ్డగోలుగా సంపాదించేటువంటి ముఖ్యమంత్రి, తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తిగా, అలాగే తెలుగు జాతి గౌరవాన్ని అంతర్జాతీయ స్టేట్లో మంటగలిపిన వ్యక్తిగా. ఎందుకంటే మొత్తం ఎక్కడికి వెళ్ళింది, అక్కడ యుఎస్లోని సెక్కి వాళ్ళు పెట్టారు. బ్రూక్లిన్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. కనుక ఈ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడితే ఎంత మాట్లాడినా అది ఆయనకి మనం అనవసరంగా మాట్లాడడమే. ఎందుకంటే నీతిగా ఉన్నటువంటి వ్యక్తి కోసం మాట్లాడుతుంది, కానీ అవినీతిలో కూలిపోయినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రజలు కూడా అందుకే 11 సీట్లకే పరిమితం చేసి పంపించారు. మేము కూటమి ప్రభుత్వంగా మేము తెలియజేస్తున్నాం, ఏదైనా సరే ప్రజల యొక్క ఆలోచన విధంగా, అలాగే ప్రతి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్థిరత్వం వచ్చే విధంగా, అలాగే యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా, ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.